హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. పాలు చక్కెర లేకుండా పాయసం చేశాను. చాలా బాగుంది. శనగపప్పుతో, అది కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను రండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ కొలత చేసుకోవచ్చు. ఒక కప్పు శనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. అదే కప్పుతో సగం కప్పు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీటిని కూడా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి పావు కప్పు. ఇవి మనం పాయసం చేస్తున్నామని ఒక 10 నిమిషాల ముందర నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాయసం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పొయ్యి పైన పెట్టుకొని మనం పప్పు బియ్యం ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతోని 8 కప్పుల వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. అవి మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అందులోంచి వాటర్ అన్నీ తీసేసి పప్పు వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే సగ్గుబియ్యము అడుగంటుతాయి. ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పప్పు అనేది. చూసారు కదా, పప్పు ఉడికింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంని నీళ్ళన్నీ తీసేసి బరకగా కొంచెం నూకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న రైస్ పిండిని అందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఉండలు కట్టకుండా ఉండాలి అంటే నీళ్ళల్లో కలిపి కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 10-20 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బెల్లం పాకం అనేది పప్పులోకి ఇంకిపోతుంది అన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వేరే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఈ వేయించుకున్న వాటిని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పప్పు, అందులో వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చల్లారిందంటే ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.